గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నానికి రావడం మీద దక్షిణాది రాష్ట్రాల్లో చాలా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 1,33,000 కోట్ల పెట్టుబడితోటి విశాఖ వచ్చింది గూగుల్. దీని మీద లోకేష్ ఒక ట్వీట్ చేశాడు ఇవాళ. దే సే ఆంధ్ర ఫుడ్ ఈజ్ స్పైసీ, సీమ్స్ సమ్ ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ టూ, సమ్ నైబర్స్ ఆర్ ఆల్రెడీ ఫీలింగ్ ద బర్న్. ఏంటి దీనికి అర్థం? ఆంధ్ర ఫుడ్ని స్పైసీ అంటారు, అంటే ఘాట్ అంటారు. ఫుడ్డే కాదు, మా పెట్టుబడులు కొన్ని కూడా కొందరిని ఘాటెక్కిస్తున్నాయి. మా చుట్టుపక్కల కొంతమందికి, అంటే చుట్టుపక్కల రాష్ట్రాలని అర్థం, అది బహుశా వైసీపీకి కూడా వర్తిస్తుంది. సో మా చుట్టుపక్కల కొంతమందికి కడుపు మంటెక్కుతోంది, కాలుతోంది, ఫీలింగ్ ద బర్న్ అన్నాడు కదా. నారా లోకేష్ ఈ ట్వీట్ చేయడానికి నేపథ్యం ఉంది. ఈ గూగుల్ ఏఐ హబ్ బెంగళూరుకి కాకుండా విశాఖపట్నానికి వెళ్ళడం ఏంటి అనే విమర్శలు కర్ణాటకలో వచ్చినాయి. దీని మీద బీజేపీ విమర్శించింది, మరో ప్రతిపక్షం జనతాదళ్ సెక్యులర్ కూడా విమర్శించింది. జేడీఎస్ అయితే హిస్టారిక్ లాస్, చారిత్రక నష్టం అని అంది. తర్వాత ఈ గూగుల్ రావడానికి సంబంధించి ఒక నేపథ్యం కూడా ఉంది, అంటే దీని మీద చర్చ జరగడానికి బెంగళూరుకి సంబంధించినంత వరకు. అదేంటంటే ఇటీవల కాలంలో చాలామంది పారిశ్రామికవేత్తలు బెంగళూరు రోడ్ల దుస్థితి మీద, అక్కడ హారిబుల్గా ఉన్న ట్రాఫిక్ మీద, ట్రాఫిక్ కష్టాల మీద చాలా కామెంట్లు చేస్తున్నారు. అంటే అన్బేరబుల్ స్టేజ్కి వచ్చేసింది అక్కడ పరిస్థితి. బెంగళూరులో వ్యాపారం చేయడం కానివ్వండి, కంపెనీలు నడపడం కానివ్వండి దుర్భరంగా మారింది అని చెప్పి వ్యాపారవేత్తలంతా వాపోతున్నారు. ఉద్యోగులు కూడా రోజు ఆఫీస్కి వెళ్ళి రావాలి కదా. తాజాగా బయోకాన్ కంపెనీ అధినేత కిరణ్ మజుందార్ షా కూడా దీని మీద ఒక ట్వీట్ చేశారు. ఏమని ట్వీట్ చేశారంటే, ఈ మధ్య ఒక విదేశీ సందర్శకుడు వచ్చారట. వాళ్ళకి చాలా పెద్ద కంపెనీ, వస్తుంటారు చాలామంది. అలా వచ్చినప్పుడు ఆ ఫారిన్ విజిటర్ ఆ బెంగళూరులో దారుణంగా ఉన్న రోడ్ల పరిస్థితిని మీద కామెంట్ చేశారట. అది విని నేను చాలా ఇబ్బంది పడ్డాను అని కిరణ్ మజుందార్ షా అన్నారు అని ట్వీట్ చేశారు. గతంలో కూడా ఈ మధ్యకాలంలో చాలామంది ఈ విధంగా రాస్తున్నారు, పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, దయచేసి ప్రభుత్వం దీన్ని పట్టించుకోవాలి అని. అయితే పారిశ్రామికవేత్తలు ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడల్లా వాళ్ళ మీద ఈ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో లీడర్లు, డీకే శివకుమార్ లాంటి లీడర్లు వాళ్ళ మీద వ్యక్తిగతంగా దాడులు చేశారు. మీరు బీజేపీ ప్రభుత్వాన్ని అయితే అంటారా, ఎట్లా మమ్మల్ని అయితే అంటున్నారు లాంటి అనమాట, లాంటి కామెంట్స్. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ గూగుల్ లాంటి మెగా ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేజారిపోయింది కర్ణాటక నుంచి అనే అంశం మీద విమర్శలు వచ్చినాయి. దీని మీద విలేకరులు అడుగుతారు కదా రచ్చగొట్టడానికి. అడిగితే కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే, అంటే మల్లికార్జున్ ఖర్గే గారి కుమారుడు, ఈయన ఒక మంత్రి కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్లో, ఆయన రెస్పాండ్ అయ్యాడు. ఆయన ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేశాడు. ఏమని? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఇన్సెంటివ్స్ ఇచ్చింది, కన్సెషన్లు ఇచ్చింది, వాళ్ళు ఏమడిగితే అది ఇచ్చింది, దానివల్లే గూగుల్ వెళ్ళింది. 22,000 కోట్ల రూపాయల వర్త్ ఇన్సెంటివ్స్ గూగుల్కి ఏపీ ప్రభుత్వం ఇచ్చింది. అది కాకుండా భూమి మీద 25% సబ్సిడీ ఇచ్చింది, వాటర్ సప్లై మీద 25% సబ్సిడీ ఇచ్చింది, ఎలక్ట్రిసిటీ ఫ్రీ అన్నది, స్టేట్ జిఎస్టీ 100% రీఎంబర్స్ చేస్తామన్నారు. సో ఈ విధంగా అన్ని ఉచితాలు ఇవ్వడం వల్ల వెళ్ళింది, అందులో గొప్ప ఏమీ లేదు అన్నట్టుగా కామెంట్ చేశాడు ఆయన. దీనివల్ల రాష్ట్రానికి అల్టిమేట్గా ఏముంటుంది లాభం? ఇది ఎకనామిక్ డిజాస్టర్ అని కూడా అన్నాడు, అనే మాట కూడా వాడాడు. సో ఆయన మాటలను పట్టుకొనే ఏపీలో ఈ వైసీపీ నేతలు కూడా విమర్శలు మొదలుపెట్టింది. 22,000 కోట్లు ఇచ్చారట వాళ్ళకని. సో కర్ణాటక నేతల వ్యాఖ్యల మీద నారా లోకేష్ స్పందించాడు ఆ వెంటనే. ఇది నిన్న ఏమని స్పందించాడు ప్రెస్ మీట్లో? ఎవరు అడిగితే, వాళ్ళకి కడుపు నిండిందేమో తెలియదు, మాకు మాత్రం ఆకలి ఆరాటం ఉన్నాయి, అందువల్ల ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా కంపెనీలు కన్విన్స్ చేసి వాళ్ళ వెంటపడి మేము పెట్టుబడులు తెచ్చుకుంటాం, పుష్ చేస్తాం అని అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ సీనియర్ మంత్రి డీకే శివకుమార్, ఆయన విలేకరులు అడిగితే ఆయన రియాక్ట్ అయ్యాడు. అసలు మాతోటి, అంటే బెంగళూరు తోటి ఎవరు పోటీ పడే ప్రసక్తే లేదు, మేము ఎక్కడ ఉన్నాం, మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు, హైదరాబాద్ కూడా మాకు పోటీ కాదు, వాళ్ళది 2.5 లక్షలు వాళ్ళ ఐటీ ఎక్స్పోర్ట్స్, మాది 4.5 లక్షలు, అసలు వాళ్ళకే మాకు మధ్య పొంతనే లేదు, ఇక మిగతా రాష్ట్రాల గురించి మాట్లాడాల్సిన పని లేదు అన్నట్టుగా మాట్లాడాడు. దీనికి స్పందనగా లోకేష్ చేసినటువంటి తాజా ట్వీట్ ఇదనమాట. కొంతమందికి మండుతోంది అని. కొంతకాలంగా లోకేష్ ఇట్లాంటి టీచ్ చేసేటువంటి ట్వీట్లు చేస్తున్నాడు. అది ఉద్దేశపూర్వకమే అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఇవన్నీ కూడా ఐటీ రంగంలో బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు. ఏపీ ఇప్పుడిప్పుడే పోటీ పడుతోంది. సో ఈ పోటీలో ఏం మాట్లాడినా ఏపీకి వచ్చేదే కానీ పోయేదేమీ లేదు.
ఈ రకమైన లైవ్లీ ట్వీట్స్, టీజ్ చేసేటువంటి ట్వీట్స్, ప్రొవోకేటివ్ ట్వీట్స్ చేయడం వల్ల ఏపీ మీద అందరి దృష్టి పడుతుంది. తద్వారా ఏపీకి ఎంతో కొంత లాభమే కానీ నష్టం లేదు అనే ఉద్దేశంతోనే లోకేష్ ఈ ట్వీట్లు చేస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. మొత్తం మీద ఏమిటంటే విశాఖపట్నానికి గూగుల్ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులతో రావడం అనేది ఒక చిన్న సంచలనాన్ని కలిగించింది.